కోల్కతా హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఉదయం 10:30 గంటలకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కోల్కతా హత్యాచార ఘటనపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐకి ఆదేశించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ నవీన్, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతుంటే ఆందోళన నడుమ సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. సిజేఐ ధర్మాసనం ముందు కాసేపటి క్రితమే వాదనలు ప్రారంభమై సిజేఐ కూడా కీలకమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డర్ డిక్టేట్ చేస్తున్నారు. గురువారంలోగా దర్యాప్తు అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని వెంటనే ఆదేశించారు. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతా సిఫారసులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్కు బాధ్యతలు కూడా అప్పగించారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై సిజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా ప్రశ్నించింది. అయితే అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కూడా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి ఏ విధంగా ఆయనను ప్రిన్సిపల్గా నియమించారనే అంశంలో కూడా కొంత లోతైన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ పోలీసుల తీర్పు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ల అంశంపై తీరుపై కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది. గురువారంలోగా సిబిఐ ఏ అంశాలను సుప్రీంకోర్టు ముందుంచబోతుంది, సీల్ కవర్లు ఇస్తే కాక ఏ అంశాలను పేర్కొంటారు, అసలు మొత్తం ఘటన గల కారణాలు ఏంటనే అంశాలను కూడా ఇప్పటికే సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. ముఖ్యంగా హాస్పిటల్ యొక్క భద్రత అంశాన్ని పక్కకు పెడితే అసలు హాస్పిటల్లో ఘటన జరిగిన అర్ధరాత్రి దాదాపు 1000 మందికి పైగా ఏ విధంగా హాస్పిటల్ పైన దాడి చేశారు, వారంతా కూడా ఏ విధంగా అలజడి సృష్టించారు అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రధానంగా కోల్కతా పోలీసుల తీరుపైన సర్వత్రా కొంత వారిపైన ఆందోళన వ్యక్తమవుతుంది, వారిపైన కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఈరోజు కేసు విచారణ సందర్భంగా కూడా అదే అంశాలని పేర్కొంటుంది. ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఎందుకు పోలీసులు వాళ్ళని నివారించలేకపోయారు, ఇంత పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తుంటే ఏం చేశారనే అంశంలో కూడా కొంత పోలీసుల తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు హాస్పిటల్కి సంబంధించి ముఖ్యంగా మొదటి నుంచి కూడా ప్రిన్సిపల్ వైఖరి పైన కొంత అక్కడ స్థానికంగా కూడా వినిపిస్తున్న వాదన చూస్తుంటే సుప్రీంకోర్టు చేసిన కామెంట్లకు కూడా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఒక్కసారి ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకున్నారో లేదంటే ప్రిన్సిపల్ను వేరే కాలేజీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే అంశంలో కూడా కొంత లోతైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. నిజంగానే సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడు ఈ హత్యాచార ఘటనకు సంబంధించి, లేదంటే ఇంకెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే అంశంలో కూడా కొంత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసే అంశంపైన సర్వత్రా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో కేవలం సంజయ్ రాయ్ మాత్రం ఒక్కడే హత్యాచారం చేశారని చెప్తున్నారు. కానీ టాప్సిక్ రిపోర్ట్లో మాత్రం పెద్ద ఎత్తున అటాప్సిక్ రిపోర్ట్లో మాత్రం దాదాపు 26 పళ్ళ ఘాట్లు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 14 చోట్ల కూడా ఆమెపై
మొత్తం స్క్రాచెస్ ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే జరిగిన పరిణామాలు చూస్తుంటే ఒకరి వల్ల కాదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఈ అంశం పైన. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. సుదీర్ఘమైన వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తీర్పు వెల్లడించబోతున్నారు. ఇక ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా మరి కాసేపట్లో వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్. ఓకే సతీష్. Causes that underlie the problem and enhanced punishment without improving institutional safety standards fall short of addressing the problem effectively. We have attempted to flag here the ground reality indicating the lack of institutional safety standards in healthcare institutions. A non-exhaustive formulation is set out below. A. Medical professionals who are posted for night duties are not provided adequate resting spaces. More often, doctors rest in the patient's room or in available. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది. కరుడుగట్టిన హృదయాలు సైతం కన్నీరు పెట్టేలా చేస్తోంది. చివరి శ్వాస వరకు మానవ మృగాన్ని అభయ తీవ్రంగా ప్రతిఘటించిందన్న విషయం తెలిసి దేశ ప్రజల రక్తం మరిగిపోతోంది. దేశమంతా ఏకమై ఆమెకు న్యాయం జరగాల్సిందేనంటూ ముక్త కంఠంతో నినదిస్తోంది. ఈ క్రమంలోనే డాక్టర్ ఆనంద్ జంధ్యాల ఒక స్పెషల్ మ్యూజికల్ సాంగ్తో అభయకు ప్రత్యేకంగా నివాళులర్పించారు. మాటలు చెప్పలేని ఎన్నో భావాల్ని సంగీతం చెప్పగలుగుతుందని, అభయకు న్యాయం జరగాలని పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ గీతాన్ని అంకితం ఇస్తున్నానని డాక్టర్ ఆనంద్ జంధ్యాల ఇన్స్టా వేదికగా తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.